కాంప్లెక్స్ ఇవన్నీ భూమిలో మొత్తం పేరుకుపోయి బండలాగా అయిపోయింది. గుల్లబారే పరిస్థితి లేదు భూమి. అందుకనే మూడవ విషయం నేను చెప్పేది, దయచేసి పైన దున్నండి. దానివల్ల భూమి యొక్క భౌతిక స్థితి బాగుంటుంది. ఇక నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లాస్ట్ విషయం, మీరు చేయగలిగింది వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయాలి. చాలా మంది రైతులు మనం చూస్తున్నాం, ఒకటే మోనోక్రాపింగ్ అంటాం. అదే వరి, అదే మిర్చి, అదే మొక్కజొన్న. మీరందరూ ఏమంటారు, సార్ మరి 4 పైసలు వచ్చాయి అవే కదా, అవి కాకపోతే ఏం వేస్తాం సార్ అని మీరు అంటారు. వాస్తవం, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ కనీసం 1-2 ఎకరాలు 3 ఎకరాలు మనకు ఉంది అంటే డిఫరెంట్ క్రాప్స్ వేసుకోవాలి. 1 ఎకరంలో మొక్కజొన్న, 1 ఎకరంలో మిర్చి, 1 ఎకరంలో వరి, 1 ఎకరంలో వీలైనంత వరకు నేను ఇందాక చెప్పినటువంటి అలసంద, పెసలు లేకపోతే నవధాన్యాలు ఖాళీ కూర్చుదాం, ఇబ్బంది ఏం లేదండి. జస్ట్ రొటేషన్ అన్నమాట. దీనివల్ల భూమి యొక్క భౌతిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఈ రైతు వారోత్సవాలలో మొట్టమొదటి అంశం నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం ఇక్కడ ఉన్న మనం ఒక 50 మందిని, తలా ఒక 5 మంది 10 మందికి చెప్పినా కానీ ఎంతో కొంత మార్పు అనేది రావడం వల్ల మన గ్రామంలో మన భూమిని మనం బాగు చేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల మండలం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది. సో ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఈరోజు మనం డిస్కషన్ చేసే పాయింట్ సమతుల్య ఎరువుల వాడకం. సో ఇక్కడ కూడా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎరువులు 2 రకాలు, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు. మీ అందరికీ తెలుసు. సో సేంద్రియ ఎరువులు వాడకం తగ్గిపోతుంది, రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. రసాయన ఎరువులు వాడినప్పుడు ఏముంది, అదే కాంప్లెక్స్, అదే యూరియా, అదే డిఏపి, అదే 14-35-14, అదే పొటాష్. సో నత్రజని పొటాష్ని మొక్క ఎప్పుడైనా తీసుకుంటుంది, భాస్వరాన్ని తీసుకోదండి. భాస్వరాన్ని ఎప్పుడు తీసుకుంటుంది, మొక్క వేర్లు లేతగా ఉన్నప్పుడు మాత్రమే భాస్వరాన్ని తీసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు సూటి ఎరువులు తగ్గించి, సూటి ఎరువులే వాడాలి. మనం కాంప్లెక్స్ ఎరువులు తగ్గించాలి. ఎప్పటి వరకు వాడాలి, మొక్క ఒక 60 నుంచి 70 రోజుల వయసు వచ్చేదాకా కాంప్లెక్స్ వాడవచ్చు. కానీ మనం రైతులు ఏం చేస్తారు, మిర్చి చేశారు అని అంటే మొత్తం కాంప్లెక్స్లే 150-140 రోజులు కూడా వేస్తూనే ఉంది. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే కాంప్లెక్సే. ఇక యూరియా అయితే తక్కువలో తక్కువ ఎంత వేస్తారండి, 4 వేస్తే తక్కువ. 4 వేస్తే మనం అందరం అదృష్టవంతులం. కానీ నేను మొన్న కొత్తగూడలో చూశానండి, కొత్తగూడ మండలంలో, బయ్యారం మండలంలో ఇసుక మేజీలో చూసా, ఒక రైతు 8 బస్తాలు వేసుకున్నాడు యూరియా 1 ఎకరానికి. పండుతుంది. మైజ్ కానీ మిర్చి కానీ హైలీ ఫెర్టిలైజర్ రెస్పాన్స్ క్రాప్స్ అవి. అంటే మనం ఎంత వేస్తే అంత పండుతుంది. కానీ ఆ పండేదంతా ఎక్కడికి పోతుంది, ఆ పండేదంతా ఎక్కడికి పోతుందండి, మళ్ళీ మనం ఏమనుకుంటాం, మొక్కజొన్న పండించాం అమ్మేసినాం. మరి ఆ మొక్కజొన్న మొత్తం ఎక్కడికి పోయింది, మళ్ళీ పౌల్ట్రీలకు పోతుంది, మళ్ళీ పౌల్ట్రీలకు పోతుంది. ఈ పౌల్ట్రీలలో కోళ్ళు తినేటటువంటి యూరియా మొత్తం మనం తింటున్నాం. మళ్ళీ ఈ మధ్య మీ అందరికీ తెలుసు, ఈ కోళ్ళ దగ్గర, చికెన్ షాపుల దగ్గర ఉండేటటువంటి వేస్ట్ ఏదైతే ఉన్నాయో, ఈ వేస్ట్ అన్నింటినీ తీసుకెళ్లి చేపల చెరువులో వేస్తున్నారు. ఇవి తిని చేపలన్నీ పెరుగుతున్నాయి. మళ్ళీ ఆ చేపలని ఎవరు తింటున్నారు, మనమే కదా. మనమంటే ప్రజలు. అంటే ఈ యూరియా ఎక్కడికి, ఈ కాంప్లెక్స్, ఈ డిఏపి ఇదంతా ఎక్కడికి పోతుంది, మళ్ళీ మన కడుపుల్లోకే పోతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, రాసి పెట్టండి. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో కూడా 2 క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత చూడండి, ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే అది మనకి తెలియకుండానే మన దేహంలోకి వెళ్ళిపోతుంది. మనకి తెలియకుండానేనండి, మనకి తెలియకుండానే మనం తినేస్తున్నాం. కాబట్టి ఈ సమతుల్య ఎరువుల యాజమాన్యంలో వీలైనంత వరకు మనం
ఇటు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, నేను ఇందాక చెప్పినట్టు నవధాన్యాలు, ముఖ్యంగా వేపపిండి అండి. ఇదివేండి, ఇందాక మన వీడియోలో చూసాము, సమ్మర్లో మన ఇళ్ళ చుట్టూ వేప చెట్లు ఉంటాయి. ఆ వేపకాయలు, చెత్త చెదారం, పూలు అవన్నింటినీ దగ్గర చేసుకొని ఇదిగోండి ఇది వేపపిండి. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే ఎకరానికి ఒక 10 కిలోలు చల్లేయటం వల్ల భూమిలో ఉండేటటువంటి రోగాల్ని కలిగించే శిలీంధ్రాల్ని ఇది నశింపజేస్తుంది. వేపపిండికి అంత గొప్పతనం ఉంది. నిమటోడ్స్ ఉంటాయి మన వేరు వ్యవస్థ దగ్గర, ఆ నిమటోడ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వేపపిండి వేసుకోవటం, సమగ్ర ఎరువులు వేసుకోవటం. తర్వాత ఇందాక బ్రదర్ అడిగారు, మన పౌల్ట్రీ ఉంది, పౌల్ట్రీ ద్వారా వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం భూమిలో కలియదున్నవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే పౌల్ట్రీ నుంచి వచ్చేటటువంటి ఫాడర్ అంటే ఎరువు ఏదైతే ఉందో దాంట్లో కొన్ని రకాల గ్యాసెస్ వస్తాయి. ఇందాక మనం వీడియోలో చూసాం. ఆ గ్యాసెస్ అనేవి భూమిలో కొద్దిగా ఉండకుండా మనం దమ్ము చేసేటప్పుడు కానీ లేకపోతే నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆ నీళ్లు కొంచెం బయటికి తీసేయాలి. బయటికి తీసేయటం వల్ల ఆ గ్యాస్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి, మన భూమి గుల్లబారుతుంది. ఇంకా ఈ సమతుల్య ఎరువుల యాజమాన్యంలో చాలా ఇంపార్టెంట్ విషయం మీకు నేను చెప్పదలుచుకుంది జిప్సం వాడకం. జిప్సం అండి, పాత రోజుల్లో మీకు బాగా గుర్తుండొచ్చు, వేరుశెనగ పంటకి వేసేవాళ్ళం. ఇది సున్నం లాగా ఉంటుంది జిప్సం అంటే, ముద్దలు ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, గంధకం ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. సున్నమును గంధకం ఈ రెండు ఉంటుంది. ఈ రెండు కూడా భూమి గుల్లబారటానికి బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు జిప్సం మనం సబ్సిడీలో ఇస్తున్నాము. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఏఈఓ గారిని సంప్రదించండి, ఏఓ గారిని సంప్రదించండి. సో ఇది మన దగ్గర అవకాశం ఉంది. కాబట్టి రెండో పాయింట్ నేను చెప్పేది బుల్లెట్ పాయింట్సేనండి. నేను చెప్పేది కేవలం బుల్లెట్ పాయింట్సే. ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడాలంటే మనకు రోజు సరిపోదు. వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మేము చదువుకున్నప్పుడు ఒక క్లాస్లో ఒక లెక్చరు వినాలి అంటే దాదాపు 1.5 సేపు ఉంటుంది అన్నట్టు. కాబట్టి